మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? నేను అసలు పెళ్లి చేసుకోలేదు, చేసుకోవద్దు అనుకుంటున్నా. ఎందుకని ఈ రోజుల్లో అరేంజ్ మ్యారేజ్ బెటరా, లవ్ మ్యారేజ్ బెటరా? అరేంజ్ బెటర్ అండి. ఎందుకని? ఎందుకు అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే 4 రోజుల తర్వాత విడిపోతారు అని గ్యారంటీ కాదు. ఏది ఎట్లా జరిగేది తెలియదు కదా. అరేంజ్ మ్యారేజ్ అయితే ఇంట్లో వాళ్ళు మాట్లాడడానికి ఉంటది, పంచాయతీలు ఎన్నో రకాలు ఉంటాయి. ఎన్ని లొల్లీలు కొట్లాటలు అయినా గానీ తర్వాత వాళ్ళని కలుపుతారు. అదే లవ్ మ్యారేజ్ అవుతుంది అనుకో, ఆ అమ్మాయికి నచ్చకపోయినా అబ్బాయికి నచ్చకపోయినా మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోతారు. లవ్ మ్యారేజ్ ఆల్రెడీ వాళ్ళు లవ్ చేసి ప్రేమించుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతనే కదా మ్యారేజ్ చేసుకుంటారు. పెళ్లికి ముందు 10 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు పెళ్ళైన తర్వాత ఒక 1 ఇయర్ కూడా మంచిగా ఉండలేరు నన్ను అడిగితే. అట్లా కూడా పెళ్ళైన తర్వాత 6 నెలలకు కూడా విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2 నెలలకు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రాణం అని చెప్పిన వాళ్ళు కూడా 2 నెలల తర్వాత కూడా విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అన్నమాట. ఆ మాటకొస్తే అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది విడిపోతున్నారు. అరేంజ్ వాళ్ళు విడిపోయిన వాళ్ళు 80% అయితే, విడిపోయిన వాళ్ళు కలిసి ఉన్న వాళ్ళు 80% అయితే, లవ్ వాళ్ళు విడిపోయిన వాళ్ళే 90% ఉంటారు. అందులో ఒక 10% 20% మాత్రమే మంచిగా కలిసి ఉండేవాళ్ళు, అంతే. మీరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? నేను అసలు పెళ్లి చేసుకోలేదు, చేసుకోవద్దు అనుకుంటున్నా. ఎందుకని? ఏమో నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడే కదా అరేంజ్ మ్యారేజ్ బెటర్ అని చెప్పారు. బెటర్ అని చెప్పినా గానీ ఇంకా నేను చిన్నప్పటి నుంచి నేను కొంచెం పెళ్లి అంటే ఎందుకో ఇష్టం లేకుండే. భయం కాదు, బయట చూస్తున్నాం కదా చాలా మందిని. పాపం చాలా మంది సిస్టర్స్ పెళ్ళయి, అమ్మాయిలే గాని అబ్బాయిలే గాని ఎన్నో రకాలుగా బాధలు ఇబ్బందులు పడి ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి నాకెందుకో మంచిగా అనిపించలేదు అనమాట. అంతే, చేసుకొని అని చెప్పాను. ఇప్పుడైతే ఇప్పటికైతే చేసుకోలేదు, అంతే. ఒకవేళ మీకు మనసుకు నచ్చిన అబ్బాయి దొరుకు ఎట్లాంటి వాడు దొరకాలి అంటే, ఎట్లాంటి వాడు కావాలంటే, నేను అసలు తాట పెట్టుకోలేదు కదా, ఎట్లాంటి వాడు నేను ఎట్లా చెప్పాలి? జాబ్ చేయాలి, ఇంత సంపాదించాలని అట్లా ఏం లేదు.